రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం, అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. నాతో కలిసి చెప్పండి. అందరూ నోరు తెరిచి బిగ్గరగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నా వైపు చూడండి. ప్రభువుని ఎలా సేవించాలట? మబ్బుగా సేవించకూడదట, నిద్రముత్తుతో సేవించకూడదట, నిర్లక్ష్యంతో సేవించకూడదట. మన భాషలో చెప్పాలంటే ఊగుతూ తూగుతూ ఎలాంటి స్థితిగతుల్లో ప్రభువుని సేవించకూడదట. ఎలా సేవించాలి? ఆత్మయందు తీవ్రత గలవారై. ఎక్కడ తీవ్రత? ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. ఓ రాళ్ళు కొట్టి ఆయన బండరాలు కొట్టడం ప్రారంభించాడు. ఆ బండరాయి కొట్టేటప్పుడు నాజూగ్గా దానికి ఎక్కడ దెబ్బ తగిలిద్దో అన్నట్టు ఒకసారి ఇట్లా అన్నాడు చూద్దాం. దోమను కొట్టినట్టుగా ఇట్టు కొడుతున్నాడు అనుకో, జీవితాంతం కొట్టినది పగలదు. ఆ దెబ్బలు జీవితాంతం కొట్టినా ఉపయోగం ఏముంది? అలా కాకుండా ఆ దెబ్బ కొట్టేటప్పుడు సుత్తి తీసుకొని బలంగా ఫట్ ఒక్క దెబ్బ కొట్టాడు అనుకో, పుచ్చకాయ పగిలిపోద్ది రాయి కూడా. విన్నారు ఈ మాట? అంటే తీవ్రత లేని ఆరాధన, తీవ్రత లేని ప్రార్థన, తీవ్రత లేని పాట, తీవ్రత లేని స్థుతి, తీవ్రత లేనటువంటి పరిస్థితులు ఆత్మకార్యాన్ని జరిగించవు. అందుకని లేఖనాల్లో ప్రభువారు అంటాడు కదా, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సేవించాలి. అప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు అంటాడు. అంటే ఎక్కడ తీవ్రత ఉండాలి? ప్రతి బిడ్డకు ఆత్మలో తీవ్రత ఉండాలి. ఆత్మలో తీవ్రత ఉండాలంటే ఏం జరగాలో తెలుసా? ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు. 21 దినాలు ఉపవాస ప్రార్థనకి తల్లి ఎలా పరిగెత్తుకుంటూ వచ్చారు? ఎలా అనుకూలత కలిగింది? సహజంగా వేరే రోజుల్లో వారంలో ఒక్కరోజు శనివారం ఉదయం ప్రార్థనకు రావటమే చాలా భారంగా ఉంటుంది కదా. వెళ్దాం, పర్వాలేదులే, రేపు ఆదివారమే కదా అన్నంత నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు కదా. వారంలో ఒక్క శనివారం రావటమే కష్టంగా ఉన్న దినాల్లో 21 దినాలు ఎలా రాగలిగారు? మిమ్మల్ని నడిపించింది మీ గుండెల్లో ఉన్న ఆసక్తి. ప్రైజ్ ది లార్డ్. ఆసక్తి విషయంలో ఏం కాకూడదట? ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు. దీని గురించే అపోస్తులైన పౌలు వారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. నాతో కలిసి, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయుండుడి. నా వైపు చూసి మాట చెప్పండి. ఎప్పటికీ. వినపడలేదు నాకు, నోరు తెరిచి ఎంత పెద్దగా చెప్పగలరు అంత పెద్దగా చెప్పండి. ఎప్పటికీ ఆసక్తులయుండుడి. నేను మిమ్మల్ని అడుగుతా, ఒక విశ్వాసి భక్తి జీవితంలో చనిపోయే వరకు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండటం సాధ్యమేనా? ఎవరు అసాధ్యం అంది? సాధ్యమైతేనే కదా దేవుడు చెప్పేది. సాధ్యం కాకపోతే దేవుడు ఆ మాట చెప్పడు. మనం మోయలేని కాడిని, మోయలేని బరువును దేవుడు మన భుజస్కంధాల మీద పెట్టడు. మనం ఏది చేయగలమో చెప్పండి, ఏది చేయగలమో అదే చెప్తాడు. మన శక్తికి మించి కానీ, మన బలానికి మించి కానీ, మన సామర్థ్యానికి మించి కానీ మనం చేయలేని పనులు పొరపాటున దేవుడు చెయ్యమనడు. ఆమేన్. అయితే ఇక్కడ ఏమంటాడు? ఎప్పటికీ. పెద్దగా ఎప్పటికీ అంటే యేసయ్య రాకడ వరకైనా, నీ ప్రాణం పోకడ వరకైనా ఎప్పటికీ మనం ఆసక్తులమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది సాధ్యమా అసాధ్యమా అంటే సాధ్యమే, కానీ దీనికి కొంత వ్యయం ప్రయాసం తప్పకుండా చెల్లించాలి. ఎందుకంటే మనిషి మెంటాలిటీ ఏంటంటే కొత్తకు వింత పాతకు రోత. సామెత ఒకటి విన్నారు కదా, సెల్ ఫోన్ కొత్తది కొనుక్కున్నప్పుడు
అబ్బా దాన్ని ఎంత మురిపంగా చూసుకుంటారో. ఐ రైట్? కొత్త ఫోన్ చాలా బాగుంది, ఐఫోనేనా యాపిల్ ఫోనా? ఐఫోన్, యాపిల్ ఫోన్, జాంకాయ ఫోన్, అటికాయ ఫోన్. అబ్బా యాపిల్ ఫోన్ ఎంత బాగుందో, అబ్బాబ్బా కొత్త ఫోన్ 70,000 రూపాయలు, కొత్త ఫోన్ 80,000 రూపాయలు. చూడు కలర్ చూడు, పింక్ తమ్ముడు, పింక్ కలర్ చాలా బాగుంది, చాలా బాగుంది అని వారం రోజులు దాన్ని మురిపంగా చూస్తాం. అసలు ఆ ఫోన్ అంటే ఎంత ఆసక్తి ఉంటుందంటే నోటి మాటలతో చెప్పలేని పని. ఓ నెల రోజుల తర్వాత ఏముందలే ఫోన్ ప్రక్కన పడేస్తాం. అనుకోండి కొత్త కారు కొన్నాం, అప్పుడే షోరూమ్ నుంచి తీసుకొచ్చాం. ఆ షోరూమ్ నుంచి కారు తీసుకొచ్చేటప్పుడు కారులో కూర్చొని భూమి మీద ఉన్నావా, భూమికి ఆకాశానికి మధ్యలో విహరిస్తున్నావా అన్నంత ఫీలింగ్ ఉంటుంది. ఈ కారు ఇంటి ముందు పార్క్ చేసిన తర్వాత నా కొత్త కారు బాగుంది కదా, చాలా బాగుంది కదా, బాగుంది కదా, పింకీ చాలా బాగుంది కదా, సంధ్య చాలా బాగుంది కదా, అమ్మ సరోజిని చాలా బాగుంది కదా, రమేష్ అన్న కారు చాలా బాగుంది కదా, చాలా బాగుందండి, భలే ఉందండి. అసలు మన ఇంటి వాకిటి ముందు కారు పెడితే అసలు ఆ ఫీలింగ్, ఆ థ్రిల్ ఉంది చూసారా, ఎట్టాగో ఉంది అని వారం 10 రోజులు దాని గురించి చాలా మాట్లాడుకుంటాం. నెల రోజులు అయ్యా అందరికి ఉంది మనం. సరే మీకు అంత దాకా పోకపోయి ఉండొచ్చు. కొత్త ఫ్రిడ్జ్ కొన్నప్పుడు ఉందో చూసారా, రోజు మా ఫ్రిడ్జ్ చూడండి, బట్టలన్నీ అంత శుభ్రం చేసుకుంటారో లేదో కానీ పద్దాకల ఆ బట్ట తీసుకోను తొడవ పదే చూడ. ఆ పక్కెంటోళ్ళ ఇంటికి వెళ్ళి సిస్టరో మా ఆయన 7 అడుగులు ఎత్తున్న ఫ్రిడ్జ్ కొన్నాడు, ఎంత బాగుందో తెలుసా, అసలు రంగు ఉంది సిస్టరో, అసలు రంగు ఉంది, అసలు అట్టాటి అందమైన రంగు భూమి మీద ఎక్కడా లేదు. మరి భూమి మీద ఎక్కడా లేకపోతే ఎక్కడికి ఎందుకు వచ్చినట్టు ఒక మాట. ఆ మురిపం ఎన్ని రోజులు ఉంటుంది చెప్పాలి? ఆ మురిపం ఎన్ని రోజులు ఉంటుంది? వారం ఉంటుంది, నెల ఉంటుంది, 2 నెలలు ఉంటుంది. ఆ తర్వాత అసలు దాంతో దాంతో ఏం మాట్లాడతాం, దాని వైపు చూడబుద్దే కాదు. అంటే ఒక వ్యక్తి మీద కానీ ఒక వస్తువు మీద కానీ తొలిటి దినాల్లో ఉన్న ఆసక్తి, అపేక్ష కాలానుగుణంగా కనుమరుగైపోద్ది. ఆమె రైట్? పెద్దగా చెప్పండి సార్, పెద్దగా చెప్పండి. నేను చెప్పింది కరెక్టేనా? తెలుగులో చెప్పండి. అక్కడి దాకా ఎందుకు, నేను మానవ భాషలో చెప్తాను. పెళ్ళైన కొత్తలో భర్తను చూసుకుంటా, నా దేవుడు నా దేవత అంటాడు. నువ్వు లేకపోతే నేను బతకలేను అంటాడు. నెల రోజుల తర్వాత నువ్వు లేకపోతేనే బతికేటట్టున్నాను అంటాడు. మొదట్లో అంటాడు అచ్చం కన్ను మూసిన కన్ను తెరిసిన నా దేవతవు నువ్వు, అచ్చం నువ్వు దేవతలాగే ఉన్నావు అంటాడు. సంవత్సరం తర్వాత అచ్చం దెయ్యంలాగా ఉన్నావు. లూసిఫర్ కూడా నిన్ను చూసి భయపడిద్ది. మొదట్లో ఉన్న ఆసక్తి ఏమైంది? ఎందుకు ఈ మాటలు చెప్పానంటే మొదట్లో ఉన్న ఆసక్తి ఏమైంది? అందుకని సామెత ఊరక పొట్టల కొత్తకు వింత, పాతకు కాలానుగుణంగా దాని మీద ఆసక్తి తగ్గిపోద్ది. కిలో స్వీట్ తెచ్చుకున్నామంటే ఎంత స్వీట్ పిచ్చి మనిషి అయినా, శేఖరన్న వచ్చాడా, ఆయన నాన్ వెజ్ తిందాం, సరే ఎంత స్వీట్ పిచ్చున్నా ఆయన 2 కిలోలు స్వీట్ తెచ్చుకున్నాడు. అది బందర్ లడ్డే అనుకోండి, బందర్ మిఠాయి అనుకోండి, లేకపోతే మాడుగుల హల్వాని అనుకోండి. అది ముందు పెట్టుకున్నప్పుడు మొదటి స్వీట్ అంటే ఏమంటారు, మొదటి లడ్డు తినేటప్పుడు బా ఎంత బాగుందో, అబ్బా ఎంత, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో అర్థం చేసుకోండి. మొదట్లో ఉన్న ఆసక్తి వస్తువు మీద కానీ, వ్యక్తి మీద కానీ, పదార్థం మీద కానీ కాలానుగుణంగా తరిగిపోతుంది. మొదటి లడ్డు తినేటప్పుడు బా ఎంత బాగుందో, అబ్బా ఎంత బాగుందో అని మొదట తిన్నప్పుడు ఏమనుకుంటాడు తెలుసా, 2 కిలోలు అయిపోవలసిందే అన్నట్టుగా తింటాడు. రెండోది తిన్నాడు, కొంచెం పర్లేదులే. మూడోది తిన్నాడు, అరే మొదట తిన్నప్పుడు ఏమనిపించింది నీకు చెప్పాలి. ఇప్పుడు నేనంట ఏ వ్యక్తి జీవితంలోనైనా ఒక వస్తువు మీద, ఒక వ్యక్తి మీద, ఒక పదార్థం మీద మొదట్లో ఉన్న ఆసక్తి కాలానుగుణంగా తరిగిపోతుంది, కనుమరుగైపోతుంది. నేను చెప్పేది అవునా కాదా? కానీ మరి యేసయ్య పట్ల కూడా ఒక వ్యక్తి ఎప్పటికీ ఆసక్తుడై ఉండటం అది సాధ్యమేనా?
చెప్పాలి. ఈ నిన్న తర్వాత కూడా సాధ్యం అన్నారంటే ఆలోచించాలి మీరు. దేవదత్త నా మాట అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్పంటావా? మొదట్లో ఇది ఏ వస్తువు మీదైనా, ఏ పదార్థం మీదైనా కాలానుగుణంగా దాని మీద ఆసక్తి తగ్గిపోద్ది. మరి అలాంటప్పుడు సంవత్సరాల తరబడి అదే బైబిల్ కదా, సంవత్సరాల తరబడి అదే ప్రార్థన కదా, సంవత్సరాల తరబడి అదే పాట కదా, సంవత్సరాల తరబడి అదే ఉపవాసాలు కదా, మరి కాలానుగుణంగా తరిగిపోతుందా లేదా? ఇప్పుడు తరిగిపోద్ది అంటారు, ప్లేటు మారుస్తారు అంతే, పొరపాటున తరగదు. ఎందుకో చెప్పమంటారా? యేసు క్రీస్తు వారి ప్రేమ వన్నె తరగని ప్రేమ. యేసుక్రీస్తు వారి సౌందర్యం వన్నె తరగని సౌందర్యం. యేసుక్రీస్తు మంచితనం వన్నె తరగని మంచితనం. 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం కదా, అబ్బాయికి ముగిస్తే బాగుండు అనుకున్నారా? 40 రోజులు ఉంటే బాగుండు అనుకున్నారా? ఎందుకు? ఆయన ప్రేమ వన్నె తరగని ప్రేమ. ఎంత ప్రేమించినా నేను సరిగ్గా ప్రేమించలేదు నా ప్రభుని, ఎంత ప్రార్థన చేసినా నేను సరిగ్గా ప్రార్థన చేయలేదు ప్రభు సన్నిధిలో. 3 అధ్యాయాలు చదివినా, అయ్యో మొన్న ఆయన ఎక్కడ లండన్ నుంచి 10 అధ్యాయాలు చదువుతున్నాడట, నేను 3 అధ్యాయాలే చదువుతున్నా. ఆ తర్వాత ఇంకొక ఆయన అంటాడు, నేను రోజుకొచ్చి 15 అధ్యాయాలు చదువుతున్నాను అంటాడు. ఆ మాట ఇంతతోటే నేను 10 అధ్యాయాలే కదా ప్రభువా. చూడు, ఎంత ప్రేమించినా, ఎంత ప్రేమించినా, ఎంత ఆరాధించినా యేసు ప్రేమ వన్నె తరగని ప్రేమ, వన్నె తరగని ప్రేమ. ఎందుకు తెలుసా? ఆయన ప్రేమ దినదినము నూతనంగా పుట్టుకుంటూ వస్తుందట. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్తాం. అందుకనే వన్నె తరగని ప్రేమతో భక్తులు ప్రేమించారు. అలా ప్రేమించిన వారిలో అపోస్తులుడైన పౌలు వారు రాసిన పత్రికల్లో కానీ అపోస్తుల కార్యాల్లో కానీ పదే పదే ఒక మాట అంటాడు, నా పరుగు క్రీస్తు యేసు కృపావార్త నిమిత్తం సువార్తను ప్రకటించే విషయంలో నా పరుగు, ఆయన నాకు అప్పగించిన పరిచర్యను సంపూర్తి చేసే విషయంలో నా సమర్పణ, నా ప్రాణం కంటే అవి ప్రియమైనవి, నా పరుగు అంటాడు. పదే పదే కొరింథీ పత్రికలో పరుగు అంటాడు, అపోస్తుల కార్యాల్లో పరుగు అంటాడు. అంటే ప్రారంభంలో పరిగెత్తాడు, అపోస్తుల కార్యాలు ఎఫెసీ సంఘానికి రాసేటప్పుడు పరిగెత్తాడు, అంటే పరిగెత్తుతూనే ఉన్నాడు. చివరికి తను చనిపోయే ఆఖరి క్షణాల్లో తన ప్రియ కుమారుడు తిమోతికి ఉత్తరం రాస్తూ ఇలా అంటాడు. చూడండి, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, స్వరమెత్తాలి, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. నెక్స్ట్, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. 7వ వచనంలో అంటాడు, ఒకసారి చూడండి, మంచి పోరాటం పోరాడా, నా పరుగు, నా వైపు చూడండి. సేవ ప్రారంభంలో పరిగెత్తాడా, నడిచాడా? మధ్యలో నడిచాడా, పరిగెత్తాడా? అంటే ఇప్పుడు చనిపోబోయే ఆఖరి క్షణాల వరకు ఏమయ్యాడు? వింటున్నారా? ఏమయ్యాడు? కొంతమంది రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో ఆదివారపు ఆరాధన అంటే 9ంటికి ఆరాధన అయితే 5 నిమిషాలకు 9ంటికి వచ్చి కూర్చుంటారు, పరిగెత్తేవాళ్ళు మందిరానికి. ఓ 2 సంవత్సరాల తర్వాత ఏమంత తొందర ఏముంది, 9:30కు పోదాంలే. ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఏమంత తొందర ఏముంది, ముగింపులో పోదాంలే. అది ఆశీర్వాదం ఇస్తారుగా, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ముగింపులో ఆశీర్వాదం ఇస్తారే, అప్పుడు పోదాంలే అని అంటారు. ఏమిరా ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు పోతున్నావు, ప్రార్థన అంతా అయిపోయింది, ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు వస్తున్నావేంటి, ఆశీర్వాదాలు పోతాయి కదా అంటే మా వాడు అన్నాడంట, ఆశీర్వాదాలు ఇచ్చేటప్పుడే నువ్వు ఇస్తే ఇంకా ఆశీర్వాదాలు ఇంకెక్కడికి పోతాయండి అన్నాడంట. అంటే మొదట్లో పరిగెత్తారు, ఆ తర్వాత పరుగు నడకగా మారిపోయింది. ఆ నడక కాస్త బందాడే స్థితికి వెళ్ళిపోయింది. పౌలు మహాశయుడు ఉన్నాడే, మొదట్లో పరిగెత్తాడు, మధ్యలో పరిగెత్తాడు, చివరికి ప్రాణాన్ని కోల్పోయే ఆఖరి క్షణం వరకు పరిగెత్తుతూనే ఉన్నాడు. ఆయన గుండెల్లో ఆసక్తి, పెద్దగా చెప్పాలి, ఆయన గుండెల్లో ఆసక్తి చావలా. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని మార్గంలో నడవాలి, నా దేవుని కొరకు ఎలా జీవించాలని ఆ కసి మంట ఏనాడు సన్నగిల్లలేదు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను, పౌలు ఇంత మండుతూ దేవుని సేవ చేశాడే, నేను మిమ్మల్ని అడుగుతా, పౌలును నిరంతరం మండించింది ఎవరు మండించారు? ఒకసారి చెప్పండి, ఎవరు మండించారు పౌలుని? నేను అడుగుతా, పౌలా ప్రారంభంలో పరిగెత్తావు కదా,
సరే, పరిగెత్తే కార్యక్రమంలో రోజు చదివే బైబిలే కదా, రోజు చెప్పే వాక్యమే కదా, రోజు చేసే ప్రార్థనే కదా, రోజు ప్రార్థన చేసే దేవుడే కదా, నీకు కొంచెమైనా ఆసక్తి సన్నగలలేదా? నో నో. ఆసక్తి విషయంలో నేను మాంద్యుడిని కాలేదు, ఎప్పటికీ ఆసక్తి పరున్నై ఉన్నాను. మంచిదయ్యా, మీ మాటలు నాకు అర్థమైనాయి. ఇంతకు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఎవరు? ఎవరు ఇన్స్పైర్ చేశారు? పేతురా? నో. బర్నబానా? నో. ఒక మాట చెప్పమంటారా? నాయకుడికి ఉండే లక్షణాలు ఒక్కసారి ప్రభు చేత మండించబడిన తర్వాత తానే భవిష్యత్తు కాలంలో అనేకులను మండించే మార్గదర్శిగా మారిపోతాడు. ఏం సార్, ఒకసారి వాళ్ళు నన్ను మండించలేదు, వాళ్ళు నన్ను లేపలేదు, వీళ్ళు పట్టుకోలేదు, వాళ్ళు బలపరచలేదు, వీళ్ళు బలపరచలేదని 24 గంటలు నాయకత్వపు లక్షణాలు కలిగిన వాడు అనడు. ఓ నాయకత్వపు లక్షణాలు కలిగిన వాడు, ఓ టార్చ్ బేరర్గా నిలవబడాలని ఆశపడిన వాడు, ఎవరో నన్ను మండించాలని ఎవరి కొరకో ఎదురు చూడ్డు. ఒక్కసారి ప్రభు చేత మండించబడిన తర్వాత తాను నిరంతరము మండుతూ అనేకులను మండించే టార్చ్ బేరర్గా, అనేకులను మండించే ఆశాజ్యోతిగా మారిపోతాడు. కొంతమంది ఎప్పుడు సాకులు చెప్తారు. బెతస్సా కోనేరు దగ్గర ఒకడు ఉన్నాడు. అరే 35 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నానన్నావు, మరి ఎందుకు స్వస్థపడలేదంటే ఏం చెప్పాడు తెలుసా? నన్ను దించడానికి ఎవరూ తీసుకెళ్ళలేదా ఎక్కడ, నేను దిగుదాం అనుకునే లోపు ఇంకొకటి దిగాడు అన్నాడు. ఒకసారి చెప్పండి. నన్ను దించడానికి అంటే ఎన్ని సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్నాడు? 38 సంవత్సరాలు బట్టి వాళ్ళు దించుతారు, వీళ్ళు దించుతారని వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎదురు చూశాడు 35 సంవత్సరాలు. నేనంట, ఒరే అబ్బాయి, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎదురు చూడకుండా 38 సంవత్సరాలు బట్టి ఉన్నా కదా, రోజు కొంచెం అటు జరుగుతూ వెళ్ళొచ్చుగా. మీరు ఎట్ట చూస్తున్నారంటే ఆడికి ఐడియా వచ్చి ఉండదు అన్నట్టు చూస్తున్నారు. 38 సంవత్సరాలు ఉన్నాడు కదా, ఆడి కోసం వీడి కోసం ఎదురు చూడటం ఎందుకు? కొంచెం ఎట్టని 1 సంవత్సరం, ఇంకో సంవత్సరం, 1 సంవత్సరం 2 సంవత్సరాల, అది ఎంత సార్ చెప్పాలి? 38 సంవత్సరాలు బట్టి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు రావాలి లేపాలి, వీళ్ళు రావాలి లేపాలని ఎవరి కోసం ఎదురు చూడటం ఎందుకు? నువ్వు బలాన్ని కూడగట్టుకొని కొంచెం ముందు. కొంతమంది జీవితకాలం బెతస్సా కోనేరు దగ్గర ఆ రోగిష్యుడు ఉన్నట్టుంటారు. సంగమా, నిన్నెవరో మండించడం కాదు, ఒక్కసారి ప్రభు చేత నువ్వు మండించిన తర్వాత దేవుని చేత మండించబడిన ఆ దీపం నిరంతరము మండుతూ నీవే సంఘములో వేల కొలదిని మండించేవాడిగా నువ్వు మారాలి, వేల కొలదిని వెలిగించేవాడిగా నువ్వు మారాలి. అలా నిరంతరము ప్రభు కొరకు ప్రకాశించే జ్యోతులుగా మన ఒక్కొక్కరిని ప్రభు బలపరచునుగాక. అయితే పౌలు అలా మండించబడటానికి 3 బలమైన కారణాలు చెప్తాను. నంబర్ 1, అందరు నా వైపు చూడాలి. నంబర్ 1, ఒకే దృష్టి లేక ఏక హృదయం. ఒకే దృష్టి. వన్స్ బ్యాటిల్ ఫీల్డ్లో అడుగుపెట్టిన తర్వాత ఒకే దృష్టి. ఏంటన్నా ఒకే దృష్టి? చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, విలువైన మాటలు, హృదయపు లోతులో నుంచి మాటలు మీరు నమ్మండి, నిరంతరం మీరు ప్రభు కొరకు మండుతూనే ఉంటారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. అందరూ మీ బైబిల్ తెరవండి. ఇదివరకే నేను గెలిచి తిని అని ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో. ఈ మాట అందరూ పెద్దగా చెప్పండి. నేను, అందరు నా వైపు చూడాలరా తల్లి, బ్రదర్స్ ఇట్లా నేను, నవ్వా చెప్పు, నేను, ఇంకోసారి, నేను దేని నిమిత్తం, ఇట్లానండి, దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకోవాలని గురి దగ్గరికే నేను పరిగెత్తుతున్నాను అంటాడు. ఏకదృష్టి, విన్నారా? దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత నేను పట్టబడ్డాను, అదే నా గురి, దాన్ని పట్టుకోవాలని నేను పరిగెత్తుతున్నాను అంటాడు. అయ్యా పౌలా, రమేష్ గారు, అయ్యా పౌలా, దేని కొరకు నువ్వు పట్టబడ్డావు? రమేష్ అన్న, దేని కొరకు పట్టబడ్డారు? ఎందుకోసం నువ్వు పట్టబడ్డావు? నంబర్ 1, అనేక మంది ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించడానికి నేను పట్టబడ్డా. నంబర్ 2, క్రీస్తును పోలిన జీవితం భూమి మీద జీవించడానికి నేను పట్టబడ్డా. పెద్ద
గట్టిగా చెప్పాలి ఆ మాట, పెద్దగా పెద్దగా పెద్దగా. రైట్, విన్నారా? అయ్యా ఎందుకు నువ్వు పట్టబడ్డావు? నంబర్ 1, ఎందుకు నువ్వు పట్టబడ్డావు? నంబర్ 1, యేసు క్రీస్తు కొరకు, క్రీస్తు యేసు కొరకు ఆత్మలను సంపాదించడానికి నేను పట్టబడ్డా. రెండవది, ఎందుకు పట్టబడ్డానో తెలుసా? క్రీస్తులా బ్రతకాలని. నంబర్ 3, క్రీస్తును పోలి జీవించాలని. నంబర్ 4, ఏ విధము చేతనైనా క్రీస్తు రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని. దీని నిమిత్తం నేను పట్టబడ్డాను. క్రైస్తవ జనమా, ఎందుకు నువ్వు ఆదివారపు ఆరాధనకు వచ్చావు? ఇదేమన్నా ఆచారమా? నో. అమ్మో, ఆదివారపు ఆరాధనకు రాకపోతే దేవుడు శిక్షిస్తాడేమో, ఆదివారపు ఆరాధనకు రాకపోతే దేవుని ఉగ్రత మన మీదకు వస్తుందేమో భయపడా? నో. ఎందుకు క్రీస్తు యేసు చేత పట్టబడ్డామో ఆ గురిని కళ్ళ ముందుంటే ఏకదృష్టితో నిన్ను, నా వైపు చూడండి, ఏకదృష్టితో నువ్వు సాగిపోతే జీవితంలో నిన్నెవ్వరూ మండించాల్సిన అవసరం లేదు. నిరంతరము నీ అంతరంగమే మండటం ప్రారంభిస్తుంది. నీ చుట్టూతో ఉన్న వాళ్ళని నువ్వు మండించడం ప్రారంభిస్తావు. పెద్దగా చెప్దాం ఆమేన్. అందుకని దావీదు గారు కీర్తనలో చక్కటి మాట అంటాడు. చూడండి ఆ మాట, కీర్తనల గ్రంథం 86వ కీర్తన, 86వ కీర్తన 11వ చరణం. 11వ చరణం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయుము. బా, ఏమన్నాడు ఎబెనెజరన్న? దేనికి? అయ్యో, అసలు ఏం ఖరీదైన మాట చూడండి. నా హృదయమునకు, అమ్మా ఏమన్నాడు? నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయి. ఏంటా ఏకదృష్టి? క్రీస్తు కొరకు లక్షల కొలది ఆత్మలను సంపాదించాలి. ఏంటా ఏకదృష్టి? యేసులా బ్రతకాలి. ఏంటా ఏకదృష్టి? యేసును పోలి ఈ భూమి మీద జీవించాలి. ఏంటా ఏకదృష్టి? ఇక్కడ కళ్ళు మూస్తే పరలోక రాజ్యంలో కళ్ళు తెరవాలి. ఏ విధం చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలి. ఆ పునరుద్ధానపు బలాన్ని నేను చూడాలి. దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూడాలి. ఏకదృష్టి. దావీదు అదే అంటాడు. ఏమంటాడు? నా హృదయమునకు, హృదయానికి ఏకదృష్టి లేకపోతే ఏం జరిగిద్దో చెప్తాను. అది 100 మీటర్స్ రిలే, 100 మీటర్స్ రిలే, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో అయిపోయేటువంటి రిలే. మంచి విపరీతంగా వేగంగా పరిగెత్తేవాడు. అతన్ని ఎట్లాగైనా బోల్తా కొట్టించాలని శత్రు సమూహం పన్నాగాలు పన్నుతున్నాయి. రైట్, ట్రాక్లో నిలవబడిన ఏ అథ్లెట్ కన్నా ఉండే గురేంటి? అమ్మ అక్కడ అమ్మోళ్ళు ఎవరు తల్లి? రైట్, చూడండి. ఏ అథ్లెట్ కన్నా గురి ఏంటి చెప్పండి, నా వైపు చూడాలి. ఏ అథ్లెట్ కన్నా గురి ఏంటి? అందరికంటే ముందు పరిగెత్తాలి, గోల్డ్ మెడల్ సాధించాలి. అందరికంటే ముందు పరిగెత్తాలి, గోల్డ్ మెడల్ సాధించాలి. ట్రాక్ మీద 10 మంది ఉన్నారు. అందరికంటే వీడు బాగా వేగంగా పరిగెత్తాడని అందరికీ తెలుసు. సరే, వన్స్ పరుగు స్టార్ట్ అయింది. ఈలోపు ఒకడు వీడిని ఎట్లాగైనా దృష్టి మరల్చాలని, ఏకదృష్టిలో నుండి ద్వంద్వ దృష్టిలోకి తీసుకొని వెళ్ళాలని ఆ ట్రాక్లో విలువైన బంగారపు కాయిన్ ఇసిరేశాడట. బంగారపు కాయిన్ ఇసిరేశాడట. ఇతడు పరిగెత్తుతో పరిగెత్తే పరంపరలో తలతలమని మెరుస్తున్న బంగారు కాయిన్ కనపడింది. ఎంతసేపులే ఇది తీసుకొని జేబులో పెట్టుకొని పరిగెత్తుదాం అనుకునే లోపు వంగాడు, తీసుకోబోయాడు. ఈ లోపు ఆ వెనకున్న వాళ్ళు వీడికంటే ముందు పరిగెత్తేసి వెళ్ళిపోయారు. అందరికంటే ఫస్ట్ ప్రైజ్ రావాల్సినోడు 4th ప్లేస్, 5th ప్లేస్ వచ్చాడు. ఎందుకు వాడు ఓడిపోయాడు చెప్పండి? చెప్పాలి. ఎందుకు వాడు ఓడిపోయాడు? దృష్టి మరలిపోయింది. క్రైస్తవ జనమా, నీ కళ్ళ ముందు ప్రతి క్షణం నా యేసులాగా పరిశుద్ధంగా బ్రతకాలి, నా యేసులాగా నేను సాత్వికంగా బ్రతకాలి, ఏ విధం చేతనైనా పరలోక రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలని ఎప్పుడు ఆ ఏకదృష్టితో దేవుని సన్నిధిలో నువ్వు కొనసాగితే, అంటాడు కదా ఇందాక పౌలు గారు అన్నారు కదా, ఏమన్నారు? దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత నేను పట్టబడితేనో క్రీస్తు యేసునందు ఉన్న ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందుకోవాలని నేను పరిగెత్తుతున్నాను అంటాడు. ఎప్పుడు నీ దృష్టి పరలోకం మీద నుండి, దేవుని మీద నుండి, ఆత్మ సంబంధమైన కార్యాల మీద నుండి ఒక్క క్షణం కూడా వైదొలగకుండా ఏకదృష్టితో సాగిపోదుముగాక. పౌలు ఎంత ఏకదృష్టి కలిగిన వాడో ఒక విలువైన మాట చెప్తా, వింటున్నారు కదా లైవ్ చూస్తున్న బిడ్డలారా. ఒక అద్భుతం. పౌలు గారు చనిపోయే ఆఖరి క్షణాల్లో తిమోతికి ఉత్తరం రాశాడు. ఒకసారి నా వైపు చూసి చెప్పండి, ఎవరికి ఉత్తరం రాశాడు?
ఇందాక ప్రారంభంలో మనం చదువుకున్నాం కదా, నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగును తుదముట్టించి తిని. ఇది పౌలు గారు రాసిన చివరి పత్రిక. ఆ చివరి పత్రికలో ఆ తర్వాత పౌలు గారు ఏమంటాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు. 12 తిమోతికి రాసిన రెండవ పత్రిక, సారీ తమ్ముడు, రెండవ పత్రిక. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. నా వైపు చూడండి. విన్నారా? పౌలు గారు రేపో మాపో చనిపోబోతున్నారు, రైట్? నా పరుగు తుదముట్టించాను అన్నాడా లేదా? నీతి కిరీటం నా కొరకు దాచబడింది అన్నాడా లేదా? పౌలు గారు తాను చనిపోబోతున్న సంగతి తనకు తెలుసు. చనిపోయే ఆఖరి క్షణాల్లో తిమోతి ఉత్తరం రాసి, తిమోతి అక్కడ పుస్తకాలు ఉన్నాయే, ఆ రోజుల్లోనే పుస్తకాలు ఉన్నాయి. విన్నారా? అంటే ఈ ప్రింటింగ్ బుక్స్ లేవు, ఉన్నాయి. ఈ ప్రింటింగ్ బుక్స్ లేకపోవచ్చు, చేతితో రాసిన అవి ఉన్నాయి. సరే వినండి, పుస్తకములను, చర్మపు కాగితములను తీసుకొనిరా. అంటే పుస్తకాలు అంటే ఈయన రాసినయా? అయి ఉండొచ్చు. లేదో ఎవరో దేవుని గూర్చి రాసిన పుస్తకాలా? అయి ఉండొచ్చు. అంటే చనిపోయే ఆఖరి క్షణాల్లో కూడా దేవునిని గూర్చిన పుస్తకాలు చదివి దేవుని గురించి మరెక్కువగా తెలుసుకోవాలన్న జిజ్ఞాస పౌలు గుండెల్లో చావలేదు. ఏ వయసులో సార్? సరే వయసు పక్కన పెట్టండి, సిచ్యువేషన్ ఏంటి? ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. నీరో చక్రవర్తి కత్తి పౌలు యొక్క మెడ మీద వేలాడబోతుంది, ఇక చంపబడబోతున్నాడు. ఆఖరి క్షణాల్లో ఏమంటాడో తెలుసా? తిమోతి, నేను కర్పు యొద్ద నా పుస్తకాలు ఉంచా, అవి చదువుదాం అనుకున్నా, కానీ అక్కడ కుదరక నేను చదవలేకపోయా. వస్తా ఆ పుస్తకాలు తీసుకురా నాయనా, చర్మపు కాగితాలు తీసుకురా నాయనా, నేను రాయాల్సిన పుస్తకాలు కొన్ని, నేను రాయాల్సిన కొన్ని సమాచారాలు కొన్ని ఉన్నాయి, ఆ కాగితాలు తీసుకురా నాయనా అని అంటాడు. చనిపోయే ఆఖరి క్షణాల్లో దేవుని గురించి మరెక్కువగా తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో తన ఆఖరి శ్వాస విడిచిపెట్టాడు. అందుకనే అతడు మండుచూ ప్రకాశించి జ్యోతిగా నేటికి విరాజిల్లుతూనే ఉన్నాడు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, నేను చనిపోబోతున్నానని కొడుకుని పిలిచాడు. ఆదికాండం 27వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం అదే మన చుట్టమేనమ్మా, మన చుట్టమే. అమ్మ నా వైపు చూడాలి. 27:4 అందరూ నాతో కలిసి చెప్పండి. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఈ ముసలోడు, దేవా నన్ను క్షమించిన ఆయన, ఈ ముసలోడుకు పుట్టిన మాయదారి కోరిక చూడండి. చచ్చేటప్పుడు కూడా జిహ్వా ఫలం ఏమంటారు, జిహ్వా చాపల్యం చావలా. పౌలు చనిపోయేటప్పుడు అంటాడు, గ్రంథపు చుట్టలు తీసుకురా, కాగితాలు తీసుకురా, చర్మపు కాగితాలు తీసుకొస్తే దాని మీద నేను రాయాలి, నేను చదవాల్సిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి, ఆ పుస్తకాలు తీసుకురా, దేవుని గురించి మరెక్కువ తెలుసుకోవాలని. చనిపోయి ఆఖరి క్షణాల్లో పౌలు ఆ మాట అంటే, ఇస్సాకయ్య గారు ఉన్నాడు చూసా, కొడుకుని పిలిచి అంటాడు, నాయన నేను సావక మునుపు నాకిష్టమైన మాంసం అనలా, అక్కడ ఒక్క పదంతో వదల. అసలు చూడండి, నాకిష్టమైన తీసుకొచ్చి ఇష్టానుసారంగా వండొద్దురా బాయ్. ఎట్ట పడితే అట్ట వండితే కుదరదు. ఎట్లా ఉండాలి? పెద్దగా చెప్పాలి. అరే పెద్దగా చెప్పండి సార్. ఎట్లా వండాలి? రుచిగా, నాకిష్టమైన ఆహారం రుచిగా వండాలి, నేను చనిపోబోతున్నాను అన్నాడు. చనిపోయేవాడు పిల్లలను కూర్చోబెట్టి ప్రార్థన చేసి చచ్చిపోవచ్చుగా. ఒక మాట అంట, అరే చచ్చిపోబోయేవాడు, నాన్న కుటుంబ ప్రార్థన చేసుకుందాం, ఈ కుటుంబ ప్రార్థన ఈ రోజుతో ఆగిపోకూడదు, నేను చనిపోయే ఆఖరి క్షణాలలో కూడా కుటుంబ ప్రార్థన మర్చిపోలేదని మీరు జ్ఞాపకం చేసుకొని మీ పిల్లలకే చెప్పండి. వృద్ధాప్యంలో కూడా దేవుని వాక్య ధ్యానాన్ని నేను మర్చిపోలేదని మీ పిల్లలకే చెప్పండి. నన్ను చూసి నేర్చుకోండి ఆయన అని పిల్లలకి ఇన్స్పిరేషన్ ఇచ్చేటట్లుగా ఇస్సాకు చెప్పొచ్చు కదా. అందుకని చాలామంది భక్తులు ఇస్సాకు ఆత్మీయ జీవితాన్ని గురించి ఇలా అంటారు. నా వైపు చూడాలి.
గ్రాఫ్ అచ్చం మనలాగే. ఎత్తులు వెళ్ళేటప్పుడు శిఖరం, పడిపోయాడా పాతాళం, మళ్ళా లేచాడా శిఖరం. ఆ తర్వాత ఎప్పుడు గ్రాఫ్ లాగా అనీవెన్గా ఎత్తులు పల్లాలతో ఉండేది. అపోస్తుడైన పౌలు వారు ఉన్నారే, రేసు గుర్రంలాగా నిరంతరం దూసుకుని వెళ్ళిపోయేటువంటి వాడు. కారణం చెప్పంటారా? ఏకదృష్టి. ఒకసారి చేతులు తడుగుతారా? యేసయ్య, నీ మీద నాకు ఏకదృష్టి దయచేయి, ఒకే మనస్సు దయచేయి, ఏక హృదయం దయచేయి, చంచలమైన మనసు నాలోనికి రానివ్వకయ్యా. దేని కొరకు నేను పట్టబడ్డాను, దేని కొరకు మీ రక్తంతో కడగబడ్డాను, కడవరకు దాన్ని చూసుకుని సాగిపోయే కృపదేవుడు మనకు దయచేయును గాక. రెండవది, నంబర్ 1 మనం చూసాం కదా. నంబర్ 1 ఒకే దృష్టి లేక ఏక హృదయం. నంబర్ 2 ఒకే దర్శనం. ఏంటి పౌలు దర్శనం? ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ ఇలా అంటాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. తమ్ముడు గంటల ప్రకాష్ గారిది ఉంటుంది చూడండి. రైట్, నాతో కలిసి చెప్పండి. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించటం వలన నా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. ఇప్పుడు నా వైపు చూడండి, వింటున్నారా? అతని దర్శనం తాను ఎలా బ్రతకాలనుకుంటున్నాడు, అతని దర్శనం. ఎందుకు అతను నిరంతరం మండుతూ వచ్చాడు? మరలా చెప్తున్నాను, అతన్ని ఎవరు పదే పదే మండించలేదు. చేయబట్టుకొని లేనాయనా అని పదే ఎవరో అతన్ని లేపలేదు. ఒక్కసారి దమస్కు గుమ్మం దగ్గర దేవుని చేత మండించబడ్డాడు. తాను నిరంతరము మండుతూ కోట్ల కొలది దీపాలను మండించి ఆశాజ్యోతిగా మారిపోయాడు. అతడు అలా మండటానికి కారణం ఏంటంటే, నా వైపు చూడండి, అతనికి ఉన్న దర్శనం ఏంటి? అతని దర్శనం కోటీశ్వరుడు అవ్వాలన్నా మంచిదే, అది కాదు. కార్లు బంగళాల మీద తిరగాలి, మంచిదే, కాదు అని నేను అంటలా. ఓ గెస్టెడ్ ఆఫీసర్ స్థాయికి వెళ్ళాలన్నా మంచిదే, ఇవన్నీ అవ్వాలి. వాటికి మించి పౌలు దర్శనం ఏంటో తెలుసా? నా చావు మూలంగానైనా సరే, నా బ్రతుకు మూలంగానైనా సరే, నా వైపు చూడండి, నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడాలి అనే పేరుకి అక్కడ మ్యాగ్నిఫై అనే పదం రాయబడింది. మ్యాగ్నిఫై మిర్రర్ అంటే అర్థం ఏంటి? భూతద్దం అని. అంటే చిన్నదాన్ని పెద్దగా చూపిస్తుంది. నా శరీరమందు నా యేసుక్రీస్తుని గొప్పవాడిగా లోకానికి నేను చూపించాలి. పెద్దగా చెప్దాం. భూతద్దం ఏం చేస్తా తల్లి? అలాగని భూతద్దం లేనిది ఉన్నట్లుగా పెద్దగా చూపిస్తుంది. యేసుక్రీస్తును లేనిది ఉన్నట్లుగా చూపించాల్సిన అవసరం లేదు. ఆయన భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు. దేనిలో? ఎత్తులో కాదు, సుగుణాల సంపత్తిలో భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు. నా శరీరమందు క్రీస్తును కనపరచాలని కోరుకుంటున్నాను అంటే ఆ మాటకున్న అర్థం ఏంటంటే, లోకానికి నా యేసును నా శరీరమందు గొప్పవాడిగా నేను చూపించాలి. ఈ దర్శనం ప్రతి క్రైస్తవుడి గుండెల్లో ఉండాలి. రోజు ఓ భక్తి కలిగిన దైవజనుడు బస్సులో ప్రయాణమే వెళ్తున్నాడు. అది ఇద్దరు కూర్చునే సీటు, పురుషులకు చెందినటువంటి సీటు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఓ 4 months ప్రెగ్నెంట్ లేడీ, ఓ తల్లి ఆ బస్సు ఎక్కింది. అక్కడి నుంచి పురుషుల దాకా నడుచుకొచ్చేదాకా అందరూ అది ఓ రకంగా చూస్తున్నారు, కానీ ప్రెగ్నెంట్ లేడీ కదా, కొంచెం సీట్ ఇద్దాం అన్న ఆలోచన ఎవరికీ లేదు. సరే, ఆ తల్లి రావటం ఇక్కడికి వచ్చి కొంచెంసేపు నిలబడి, ఈయన దైవజనుడిని తెలియక, సార్ కొంచెం వాడు జరుగుతారా, మీరిద్దరూ సన్నగానే ఉన్నారు కదా, కొంచెం వాడు జరుగుతారా, నేను జస్ట్ ఏదో ఒక మూలన ఆనుకొని కూర్చుంటాను అంటే, ఆడబిడ్డ కదా కాదు అని అనలేక దైవజనుడు అట్లా ప్రక్కకి జరిగాడు. ఆ తల్లి కూర్చుంది. కొంచెం ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఆ తల్లి శరీరం ఇట్లా కొంచెం ఇబ్బందిగా అనిపించి వెంటనే దైవజనుడు, అమ్మా నా కూతురు లాంటి దానివి, నువ్వే కూర్చోమ్మా, నేను నిలవబడగలుగుతాను, నాకు మంచి ఆరోగ్యం ఉంది, నువ్వు కూర్చోమని ఆ దైవజనుడు లేచి
ఆ బస్సులో నేను నిలవబడి కనీసం 1 గంట సేపు అలాగే ప్రయాణమే వెళ్ళాడట. దిగేటప్పుడు ఆ తల్లి అందట, అయ్యా మీరు క్రైస్తవులా? అవునమ్మా. మీరు పాస్టర్ గారా? అవునమ్మా. అయ్యా మీ పేరేంటో చెప్తారా? ఎందుకమ్మా నా పేరు అడుగుతున్నావు? ఒకవేళ నా కొడుకు పుడితే నీ పేరే పెట్టుకుంటానయ్యా, నేను నీ పేరే పెట్టుకుంటాను. ఎంతమంది ఉన్నారు? 50 మంది ఉన్నారు ఈ బస్సులో. 2-3 అడిగా ఎవరూ సీటీ లేదయ్యా. మేము టికెట్ పెట్టి కొనుక్కున్నాం 150 రూపాయలు పెట్టి. నీ కూర్చోబెట్టాను ఉంటాయి కదా, 150 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం, నీకు ఇయటానిక? మేము ఇవ్వమని చెప్పి కనీసం గర్భవతి అనే కనికరం కూడా లేకుండా ఒక్కళ్ళు కూడా సీటీ లేదయ్యా. మీ దగ్గరికి వచ్చి నేను అట్లా నిలవబడక మునిపే నాకు సీట్ ఇచ్చారే. ఎలాంటి మనసు! యేసుక్రీస్తును నమ్మి యేసుక్రీస్తులో నమ్మకంగా బ్రతికే క్రైస్తవులకు మాత్రమే ఉంటుందయ్యా. ఒకవేళ నా కొడుకు పుడితే నీ పేరే పెట్టుకుంటానయ్యా. ఆ దైవజనుడు తన శరీరమందు క్రీస్తును కనపరిచాడు. క్రీస్తుని ఎలా చూపించాడు? చెప్పాలి. ఈరోజు ఎంతోమంది క్రైస్తవుల జీవితాల ద్వారా గొప్పవాడైన క్రీస్తు చిన్నవాడిగా కనపడుతున్నాడు. గొప్పవాడైన క్రీస్తు పరిశుద్ధతలో సాటి లేనివాడు, ప్రేమలో సాటి లేనివాడు, సాత్వికములో సాటి లేనివాడు, సుగుణాల సంపత్తిలో సాటి లేని ఈ మహా గొప్ప దేవుడు, దేవుని నమ్ముకున్నాం, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న క్రైస్తవ బిడ్డల ద్వారా ఈ గొప్ప దేవుడు చిన్నవాడిగా చులకన చేయబడుతున్నాడు. ఎందుకు? వీడు ఆదివారం మందిరానికి వస్తాడు, సాయంత్రం బ్రాందీ షాప్కి వెళ్తాడు. వీడు ఆదివారం మందిరానికి వస్తాడు, సాయంత్రం సినిమా హాల్కి వెళ్తాడు. వీడు ఆదివారం మందిరానికి వస్తాడు, సోమవారం నుంచి శనివారం వరకు ప్యాకాట్ల చుట్టూతో తిరుగుతూ ఉంటాడు. వీడు ఆదివారం మందిరానికి వస్తాడు, ఆదివారం సాయంత్రం భార్యాభర్తలు ఇద్దరు నడి రోడ్డు మీద నిలబడి జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటారు. ఎంత గొప్ప దేవుడు! భూమి ఆకాశాలు పట్టజాలని ఈ మహిమ కలిగిన మహారాజు కొంతమంది నామకార్థ క్రైస్తవులను బట్టి, ఇటొకడుగు అటొకడిగేసే నామకార్థ క్రైస్తవులను బట్టి ఈ గొప్ప దేవుడు చిన్నవాడిగా కనపడుతున్నాడు. క్రైస్తవుడా, నీ శరీరమందు క్రీస్తును నువ్వు మ్యాగ్నిఫై చేయాలి. అంటే క్రీస్తుని ఎలా చూపించాలి లోకానికి? విన్నావు సేవకుడు చెప్తే, అది నేను విన్నాదే కానీ నేను చూడలేదు, చదివిన విషయం అంతే, విన్నాను. ఓ రోజు ఒక అమ్మాయి, మంచి భక్తి కలిగిన అమ్మాయి, చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగిన అమ్మాయి, తల్లిదండ్రులు భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు, అలాంటి భక్తి కలిగిన తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన అమ్మాయి బహు చక్కగా ఉంటుంది. చదువుల్లో కూడా బాగా షార్ప్. ఆ కాలేజీలో అమ్మాయి టాపర్ అట. ఎవడో ప్రేమ లేఖ ఇచ్చాడట అమ్మాయికి. ప్రేమ లేఖ కొన్ని కోతులు ఉంటాయి కదా, ఓ కోతుడు అమ్మాయికి ప్రేమ లేఖ ఇచ్చాడట. ఉంటాయి కదా ప్రేమ లేఖలు, వాటి మీద రాసే రాతలు. వింటున్నారా నా మాటలు? వినపడుతున్నాయా? ఆడు రాశాడట, చిరునవ్వుల వరమిస్తావా, చితి నుండి లేచి వస్తాను, మరుజన్మకు కరుణిస్తావా, ఇప్పుడే మరణిస్తాను అని రాశాడట. ఈ అమ్మాయి అస్సలు రిప్లై ఇవ్వలేదట. ఒకరోజు ఎదురు పడితే, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే డైరెక్ట్గా మా అమ్మానాలను తీసుకొస్తా, లేదా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తా. ఇలాంటి వేషాలు ఎవరి దగ్గరన్నా వేయొచ్చేమో కానీ మా దగ్గర వేయొద్దు స్ట్రిక్ట్గా చెప్పిందట. మరలా వారం రోజుల తర్వాత వాడు ఇంకొక లెటర్ ఇచ్చాడట. దానిలో ఏమి రాశాడో తెలుసా? ప్రేమ మహావృక్షం, నరికినా ముద్దైనా మరలా చిగురిస్తుంది. వాడు రాసింది ప్రేమ మహావృక్షం, నరికినా అది ముద్దయిపోయినా మరలా చిగురిస్తుంది, నీ మీద నాకు ప్రేమ ఎప్పటికీ చావదో అని రాశాడట. డైరెక్ట్గా ఆ ప్రిన్సిపాల్ దగ్గరికి పరిగెత్తుతుంటే వీడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడట. లాస్ట్, ఇంకోసారి నీ జోలు రాను, ఇంకొకసారి నీ వైపు పొరపాటున చూడను. దాన్ని బట్టి అమ్మాయి ఆగిపోయిందట. అసలు ఈ అమ్మాయి ఏంటి ఇంత నీతిగా బ్రతుకుతుంది, ఈ అమ్మాయి ఏంటి, ఈ వివరాలు ఏంటి తెలుసుకుంటే, ఈ అమ్మాయి ఆదివారం చర్చికి వెళ్ళే అమ్మాయిని, మందిరానికి వెళ్ళే అమ్మాయి, కోయిర్లో నిలబడి పాటలు పాడే అమ్మాయి అని వాడు ఆ వివరాలన్నీ తెలుసుకొని ఒకటే మాట అన్నాడట, యేసుక్రీస్తుని ఆరాధించే మీరే ఎంత పరిశుద్ధంగా బ్రతికితే మీ దేవుడు ఇంకెంత పరిశుద్ధమైన వాడు కదా.
ఆ అమ్మాయి తన శరీరమందు క్రీస్తుని ఏం చేసింది? చెప్పాలి, నేను చెప్పినట్టు చెప్పాలి. అసలు ఆ మాట చూడండి. అరే ఎట్టాగే చూడదురా తమ్ముడా, నువ్వు ఎట్టాగే చూస్తే ఎట్టా, నాకున్న ఉత్సాహం పోద్ది. ఎట్లా చూపించాలి? అసలు నా శరీరమందు క్రీస్తును, నా చావు మూలంగానైనా సరే, నా బ్రతుకు మూలంగానైనా సరే, నా శరీరమందు క్రీస్తు మహిమపరచబడాలి. శరీరమందు క్రీస్తు మహిమపరచబడాలంటే కాలేజీకి వెళ్ళి ఆ క్రైస్తవ ఆడపిల్ల ఆ అబ్బాయి వైపు ఈ అబ్బాయి వైపు వంకర సూపులు చూస్తే క్రీస్తు మహిమపరచబడతాడా? ఆ కాలేజీకి వెళ్ళి అబ్బాయి ద్వంద్వార్థాలతో కూడుకున్న మాటలు మాట్లాడితే క్రీస్తు మహిమపరచబడతాడా? అందరూ మాట్లాడినట్లుగా పోకిరి చేష్టలు చేసి పోకిరి మాటలు మాట్లాడి అది ఒక రకమైన విచిత్రమైన కట్టింగ్ వేసి, ఈ మధ్యది ఒక రకమైన కట్టింగ్ వచ్చింది. మనోడు ఎక్కడున్నాడు? ఇటువైపు పేను కొరికినట్టుంది, ఇటువైపు పేను కొరికినట్టుంది, మధ్యలో మాత్రం మేకతోకలాగా ఉంది. ఏమిటంటే అది స్టైల్ అన్నాడు. ఇట్లాంటి పోకిరి చేష్టలు చేసేవాడి ద్వారా శరీరమందు క్రీస్తు మహిమపరచబడతాడా? ప్రతి క్రైస్తవుడి గుండెల్లో ఉండాల్సిన ఆశ ఏంటో తెలుసా? నా శరీరమందు క్రీస్తు మహిమపరచబడాలి, యేసుక్రీస్తు గొప్పవాడిగా చూపించబడాలి. ఎందుకు శరీరమందు క్రీస్తును కనపరచాలి? ఈ దేహాన్ని దేవుడు కొనుక్కున్నాడు. ఈ దేహము నీ సొత్తు కాదు, ఈ దేహము నీ సొత్తు కాదు. ఏమంటే నేను కారు కొనుక్కున్న తర్వాత కారు నేను వెళ్ళమన్నట్టు వెళ్ళాలా, అది నా సొత్తు. టూ వీలర్ నువ్వు కొనుక్కున్న తర్వాత టూ వీలర్ నువ్వు వెళ్ళమన్నట్టు వెళ్ళాలా. నువ్వు లెఫ్ట్ వెళ్ళమంటే అది రైట్ వెళ్తే వెంటనే షెట్లు పెట్టేస్తారు దాన్ని అన్న. లేకపోతే ఇంకా అవసరమైతే పాత సామానుడికి అమ్మేస్తారు. నేను చెప్పేది అవునా కాదా? ఎందుకు? కొనబడినది కొనిన వాని సొంతం. యేసయ్య నిన్ను 100 రూపాయలు పెట్టి కొనలా, 100 కోట్లు పెట్టి కొనలా, 1000 కోట్లు పెట్టి కొనలా. వాటికంటే శ్రేష్టమైన తన ప్రశస్తమైన రక్తంతో నిన్ను కొనుక్కున్నాడు. కొనబడిన నీవు ఎప్పటికీ ఆయన సొంతంగా ఉండాలి. ఈ దేహమందు ఎవరు మహింపరచబడాలి? పెద్దగా చెప్పాలి. ఈ దేహమందు యేసయ్య మహింపరచబడాలి. అసలు పౌలు సమర్పణ ఉంది. మతిపోగొట్టే ఒక దివ్యమైన మాట మీకు చెప్తాను. పౌలు సమర్పణ ఎలాంటిదో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక, తమ్ముడు గంటల ప్రకాష్ గారిది, అలాగే ఆ కుష్టి వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, 2:5. నాతో కలిసి చెప్పండి. సువార్త సత్యము మీ మధ్యన నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడియ అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. కొంచెం పెద్దగా చెప్పండి, నా వైపు చూసి చెప్పండి. ఇక్కడ ఈ మాట పౌలు తన బ్రతుకు దినాల్లో ఈవెన్ ఒక్క గడియ కూడా సైతాను గాడికి లోబట్టడానికి ఒప్పుకోలే. ఒక్క గడియ, ఈవెన్ సింగిల్ మినిట్. కొంచెం ఖాళీగానే ఉన్నాంగా, ఏం పెద్ద ప్రార్థనలు ఏమి లేవుగా, ఉపవాసాలు శుద్ధీకరణలు అన్నీ అయిపోయినాయిగా, కాసేపు ఫోన్లో ఒక 5 నిమిషాలు చూసుకున్నది, మనుషులం కదా, తృప్తిపడి ఏదో చూద్దాంలే. ఒక్క గడియ కూడా పౌలు సాతానుకు లోపడలేదట. ఈవెన్ సింగిల్ మినిట్. ఎలాంటి రాజీ లేని జీవితం జీవించాడు. ఒక్క గడియ కూడా శత్రువుకు నేను లోబడలేదు. అలాంటి ఉన్నతమైన భక్తి జీవితం దేవుడు మనకు వరంగా దయచేయనట్లుగా 2 చేతులైతే చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. 3వది, నంబర్ 1 ఒకే దృష్టి లేక ఏక మనసు. నంబర్ 2 ఒకే దర్శనం. చెప్పండి, ఎన్ని దర్శనాలు? ఏంటా దర్శనం? నా శరీరమందు నా చావు మూలంగానైనా సరే, నా బ్రతుకు మూలంగానైనా సరే యేసుక్రీస్తు మహింపరచబడాలి, గొప్పోడుగా చూపించబడాలి. నా దేవుడు ఎంతో గొప్పోడో, నా దేవుని గొప్పతనం నా ద్వారా లోకానికి బయలుపరచబడాలి. మరలా ఈ మాట బాధతో చెప్తున్నా, యేసుక్రీస్తుని అవమానపరుస్తుంది అన్యులు అనే కంటే కూడా ఆయన పేరు పెట్టుకున్న ఆయన పిల్లలైన మనమున్నామే, క్రైస్తవులని పిలువబడే క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయే, మిమ్మును బట్టే కదా నా నామం అన్య ప్రజల మధ్యలో దూషించబడుతుంది. త్రాగుబోతు ద్వారా దేవుని నామం దూషించబడకపోతే ఘనపరచబడిద్దా? అక్రమ సంబంధాల్లో బ్రతికే వ్యక్తుల ద్వారా దేవుని నామం దూషించబడకపోతే దేవుని నామం మహిమపరచబడిద్దా?
మందిరానికి వచ్చి బ్రాందీ షాపులకి వెళ్ళి, మందిరానికి వచ్చి సినిమా హాల్కి వెళ్ళి, మందిరానికి వచ్చి కోర్టు కేసులకి వెళ్ళి, మందిరానికి వచ్చి కొట్లాడుతూ ఇలాంటి వ్యక్తుల ద్వారా దేవుని నామం దూషించబడకపోతే దేవుని నామం మహిమపరచబడుతుందా? ఆలోచించండి. వాడి దగ్గర డబ్బులు తీసుకొని అప్పు తీసుకొని ఏం తీసుకున్నాడు? ఒకసారి చెప్పండి, ఏం తీసుకున్నాడు? అప్పు తీసుకోక మునుపు ఆయన పేరు, నా వైపు చూడాలి అందరూ, బాప్తిస్మం తీసుకోక మునుపు అప్పు తీసుకున్న తొలిడి దినాల్లో ఆయన పేరు మొత్తయ్య అంట. బాప్తిస్మం తీసుకొని మత్తయ్య అయిపోయాడు. మొత్తయ్య కాస్త మత్తయ్య అయిపోయాడు. ఆ అప్పిచ్చిన ఆయన వచ్చి అన్నాడంట, ఏమయ్యా మొత్తయ్య, నా దగ్గర ₹1,00,000 అప్పు తీసుకున్నావు కదా, అప్పు ఎప్పుడు ఇస్తావంటే, హై బాబాయ్ మీకు తెలియదండి, మొత్తయ్య ఎప్పుడూ చచ్చిపోయాడండి. మొత్తయ్య చచ్చిపోవటం ఏంట్రా అంటే అంటాడంట, పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయను. ఆ అప్పిచ్చినోడికి అర్థం కాక పాతవి గతించాను, సమస్తము కొత్తవాయని అంటాడేంటి? ఏమిరా మొత్తయ్య అంటే, మళ్ళా మొత్తయ్య అన్నది, మొత్తయ్య సిలువ వేయబడ్డాడు. ఏంటే మొత్తయ్య సిలువ వేయబడ్డాడు. మొత్తయ్య సిలువ వేయబట్టం ఏంట్రా? మళ్ళా అంటాడట, పాతవి గతించాను, ఇదిగో సమస్తము. నువ్వు అప్పిచ్చింది మొత్తయ్య చచ్చిపోయాడు. ఎక్కడ చచ్చిపోయాడు అంటే బాప్తిస్మం ట్యాంక్ దగ్గర చచ్చిపోయాడంట, అప్పే కొట్టాడట. ఇలాంటి క్రైస్తవుల ద్వారా, అప్పు తీసుకొని ఎగ్గొట్టే క్రైస్తవుల ద్వారా దేవుని నామం దూషించబడకపోతే మహిమపరచబడిద్దా? ఆదివారం మందిరానికి వచ్చి కాలేజీకి వెళ్ళిన తర్వాత పోకిరి చేష్టలు చేసే యవ్వన బిడ్డల ద్వారా దేవుని నామం దూషించబడకపోతే మహిమపరచబడిద్దా? ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సిన దర్శనం, ఏ విధము చేతనైనా నా శరీరమందు క్రీస్తు మహిమపరచబడాలి, క్రీస్తు ఘనపరచబడాలి. ఘనపరచబడాలంటే దాని అర్థం ఏమని చెప్పాను? మ్యాగ్నిఫై, గొప్పవాడిగా, పెద్దవాడిగా ప్రభు మన ద్వారా లోకానికి చూపించబడును కాక. ఆఖరిది పౌలు గారి గుండెల్లో ఉన్న ఒకే భాగ్యం. ఏది భాగ్యం? పౌలు భాగ్యం ఏంటో చెప్తా చూడండి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 15-16 వచనాలు. తమ్ముడు 2 వీడియోలు కుస్తీ వ్యాధిగ్రస్తులను నాతో కలిసి, అందుకు ప్రభు, నువ్వు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అంతే ఉంచుచున్నా. నా వైపు చూడండి తల్లి, పైన మాట బాగుంది. రాజుల ఎదుట నిలవబడతాడు, అన్ని జనుల ఎదుట నిలవబడతాడు, ఇశ్రాయేలీయుల ఎదుట నిలవబడతాడు, రాజులకు వాక్యం చెప్తాడు, వాళ్ళని మారుస్తాడు. తమ్ముడా ప్రభుదాస, రాజుల ఎదుట నిలవబడతాడు, వాక్యం చెప్తాడు, ఇశ్రాయేలు ఎదుట నిలవబడతాడు, వాక్యం చెప్తాడు. అతడు నేను ఏర్పరచుకొనిన, పెద్దగా చెప్పండి, అతడు నేను ఏర్పరచుకొనిన సాధనం. ఎంతమందికి వాక్యం చెప్పిన తర్వాత అసలు అతను ఎంత ఆస్తి సంపాదిస్తాడో తెలుసా? ఎన్ని బిల్డింగులు కడతాడో తెలుసా? ఎన్ని ఎకరాల పొలం కొంటాడో తెలుసా? ఎన్ని ఫ్లాట్లు కొంటాడో తెలుసా? అన్ని పూర్తి చేయాలి. పూర్తి చేయకుండా రాజులకు వాక్యం చెప్తాడని చెప్పి ఆ 16వ వచనంలో అంటాడు, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదును. అంటే పౌలు వారు సేవకు పూర్తిగా రాకమునిపే పౌలు గారికి ఏం చూపించాడట? అయ్యో చెప్పాలి, ఇదిగో నాయన నువ్వు సేవకు రాబోతున్నావు, ఇదిగో ఈ శ్రమలు రాబోతున్నాయి, ఈ కష్టాలు రాబోతున్నాయి, వాళ్ళు కొరడాలతో కొడతారు, ఇదిగో వీళ్ళు బెత్తంతో కొడతారు, ఇదిగో రాళ్లతో కొడతారు, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. తినటానికి తిండి ఉండదు, కట్టుకోవటానికి బట్ట ఉండదు, వండటానికి ఇల్లు ఉండదు, చలి కొనకాల, దిగంబరత్వంతో ఉండాలా, ఆకలి దప్పులతో అల్లాడాలా, ఇవి సరిపోనట్టు ఉపవాసం ఉండాలి. విన్నారు ఈ మాటలో? ఇవన్నీ సరిపోనట్టు ఉపవాసం ఉండాలా. నా కొరకు నువ్వు ఇట్లా శ్రమ పడాల్సి వస్తుంది, నువ్వు శ్రమ పడటం కొంత, అనేకులు నిన్ను ఎక్కువగా శ్రమ పెడతారు, మరి వస్తావా? ఏమన్నాడు తెలుసా? వై నాట్, తప్పకుండా వస్తా. ఎందుకని వస్తావయ్యా? నీ కొరకు శ్రమలు అనుభవించటం నా భాగ్యంగా ఎంచుకుంటా. ఇక్కడ బాగా వినండి. నీ గుండెల్లో ఉన్న ఆసక్తి ఎక్కడ చల్లారిపోద్దో తెలుసా?
ఏదన్నా ఒక విషయం కొరకు నువ్వు ప్రార్థన చేస్తామంటే జవాబిస్తూ ఉన్నాడు దేవుడు. ఇంకా ప్రార్థన మీద నీకు ఆసక్తి కలిగిద్ది. నేను ప్రార్థన చేశా, దేవుడు జవాబిచ్చాడు. నేను ప్రార్థన చేశా, దేవుడు అద్భుతం చేశాడు. నేను ప్రార్థన చేశా, ఇదిగో ఈ మేలు చేశాడని ఉపకారం చేసినప్పుడు నీ ప్రార్థన ఆసక్తి రోజు రోజుకు రెట్టింపు అవుతుంది. ఎంత ప్రార్థన చేసినా కష్టం వచ్చిందనుకో, ఒక మాట, నష్టం వచ్చిందనుకో, నష్టం మీద నష్టం, ఆపద మీద ఆపద, అపాయం మీద అపాయం, వాటం వెంబడి కీడు వెంబడి కీడు వరుసగా జరుగుతూ వస్తూ ఉన్నాయి అనుకో, నీలో ప్రార్థన ఆసక్తి చచ్చిపోద్దా, ఇంకెక్కువ పెరిగిద్దా? అబద్ధం పడకుండా చెప్పండి. ఎందుకు? మన భక్తి భౌతిక సంబంధమైన వాటితో ముడిపడి ఉంది. పౌలు భక్తి భౌతిక సంబంధమైన వాటితో ముడిపడి లేదు. ఇచ్చిన ఆయనే నా దేవుడు, ఇవ్వకపోయినా ఆయనే నా దేవుడు. ఆరోగ్యం ఇచ్చిన ఆయనే నా దేవుడు, ఆరోగ్యం ఇవ్వకపోయినా ఆయనే నా దేవుడు. శిఖరాల మీద కూర్చోబెట్టిన ఆయనే నా దేవుడు, శిథిలాలలో విడిచిపెట్టిన ఆయనే నా దేవుడు. అన్ని పరిస్థితులకు చాలినవాడని శ్రమలలో కూడా వాళ్ళు ప్రభువుని ఆరాధించడం ప్రారంభించారు. ఈ మధ్య మీరు ఒక వీడియో చూసి ఉంటారు. కుష్టు వ్యాధిగ్రస్తులు, తమ్ముడా, కుష్టు వ్యాధిగ్రస్తులు, కుష్టు వ్యాధిగ్రస్తులు. ఓల్డ్జీ చూసానా, వాళ్ళ ఫొటోస్ చూడండి. కుష్టు వ్యాధిగ్రస్తులు, వేళ్ళన్నీ తినేసాయి, వేళ్ళన్నీ తినేసాయి. ఆల్మోస్ట్ అందరూ కుష్టు వ్యాధిగ్రస్తులు. ఆ కుష్టు వ్యాధిగ్రస్తులు పాడుతున్న పాట ఏంది అన్నా? ఏం పాట పాడుతున్నారు? కుష్టు వ్యాధిగ్రస్తులు సార్. ఇప్పుడు నేనంట మామూలుగా లోక భాషలో అడుగుతా, ఏమయ్యా ఏం చేశాడని స్తోత్రం చెల్లించమని తెగ పాడుతున్నారు. ఏం చేశాడు సార్ మీకు? కల్వరిలో ఆయన మా కొరకు ప్రాణం పెట్టాడు. అంతకుమించి చేయగలిగిందేముంది? నిర్దేవులను ఆరాధించే ఆ గాఢాంధకారపు చీకటిలో మేము బ్రతుకుతూ ఉండగా అరుణోదయ దర్శనంగా ప్రభు మమ్మల్ని దర్శించి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మమ్మల్ని నడిపించాడు. ఇంతకు మించిన ధన్యకరమైన జీవితం ఏముంది? నరక పాత్రులుగా మేము మిగిలిపోతుండగా నరకపు పొలిమేరలో నుంచి దేవుడు విడిపించి పరలోక రాజ్య వారసులుగా చేశాడు. ఇంతకు మించి మా దేవుడు మాకేం చేయాలి సార్? ఈ కుష్టి వ్యాధిగ్రస్తుతో ఉన్న ఈ దేహం ఎంతకాలం? ఈ కుష్టి వ్యాధిగ్రస్తుతో ఈ దేహం ఎంతకాలం ఉంటుంది? 70, అధిక బలం ఉంటే 80. ఆ తర్వాత చనిపోతాం. మా ఆత్మ పరలోకానికి వెళ్ళిద్ది. మహిమా దేహంతో యుగాయుగాలు పరలోకంలో ప్రభుని సేవిస్తూ ఉంటాం. అప్పుడు ఈ వ్యాధి ఉండదు. మహిమా దేహంతో మా ప్రభు ఎలా ఉంటాడో అలాగే మేము ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎంతోమంది ఆత్మీయతలో చల్లారిపోవటానికి కారణం ఏంటో తెలుసా? చిన్న కష్టం వస్తే చాలు దేవుడు ఏం చేశాడు. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, గంటెల ప్రకాష్ గారని గొప్ప దైవజనులు. జస్ట్ నిన్నటి దినాన వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయన గత 25 సంవత్సరాల నుండి కిడ్నీ బలహీనతతో బాధపడుతున్నాడట. కరెక్ట్గా కిడ్నీ బలహీనతతో పలుమార్లు ప్రభువుని అడిగాడట. ప్రభు ఒకటే మాట అన్నాడు, నా కృప నీకు చాలన్నాడు. నిన్ననే ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయన బ్రతికున్న దినాల్లో ఆయన మాట్లాడిన మాట ఒకసారి చూడండి. ముఖం మీద చిరునవ్వు ఉండడం ఎవరికైనా సాధ్యమే. క్రైస్తవుడికి ఏముంది? తమ్ముడు వాయిస్ సరిగా. నా కణితి క్యాన్సర్ మాయమైపోతే నవ్వడం ఒక హిందువు నవ్వుతాడు, ఒక ముస్లిం కూడా నవ్వుతాడు, ఒక నాస్తికుడు కూడా నవ్వుతాడు. క్రైస్తవుడికే ఉంది గొప్పతనం. కానీ లోపల ఏమీ మాయమవ్వకుండానే చెప్పు అలాగే పెట్టుకుని సఫర్ అవుతూ కూడా బయటికి నవ్వగలిగానంటే అది ఒక క్రైస్తవుడికి అన్నమాట. 25 years నేను సిల్వర్ జూబ్లీ చేసుకున్నాను. ఈ వాయిస్ పెట్టుకుంటున్నా. సిల్వర్ జూబ్లీ నా పెళ్ళికి తమ్ముడు ఇప్పుడు ఒకటి పంపించాను చూడు, బ్లూటూత్లో పెట్టి చూడండి. సరే ఇప్పుడు పంపించాను చూడు.
క్రాంతి చివరిది లాస్ట్ పంపించింది. ఆయన మాట్లాడిన మాటలు, శ్రమను అనుభవించటం అది భాగ్యమని ఎంచినవాడు మరణాన్ని కూడా సంతోషంగా ముద్దాడగలుగుతాడు. దేన్ని చెప్పాలి? దేన్ని? మరణాన్ని కూడా సంతోషంగా తను ముద్దాడగలిగే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. యేసయ్యకు చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. కొందరిని మరణంలో నుంచి దేవుడు తప్పించాడు, మరికొందరిని మరణానికి దేవుడు అప్పగించాడు. బ్రతికించి ఆయన మహిమపరచబడతాడు, మరణానికి అప్పగించి ఆయన మహిమపరచబడతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరు నా వైపు చూడాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను మరణం నుంచి తప్పించాడా లేదా? మహిమపరచబడ్డాడా లేదా? దానియేలును సింహపు నోట నుంచి తప్పించాడా లేదా? దేవుడు మహిమపరచబడ్డాడా లేదా? అపోస్తుడైన యాకోబు హేరోదు కత్తి చేత చంపబడ్డాడా లేదా? దేవుడు మహిమపరచబడ్డాడా లేదా? 12 మంది అపోస్తులు ఆల్మోస్ట్ 10 మంది హతసాక్షులయ్యారు, చంపబడ్డారు. వాళ్ళ మరణం ద్వారా కూడా ప్రభు మహిమపరచబడ్డాడు. మరణాన్ని రుచి హతసాక్షులుగా చంపబడకుండా దేవుని సన్నిధికి వృద్ధాప్యాన్ని బట్టి కొనిపోబడిన ఏకైక అపోస్తులుడు యోహాను గారు. ఏ యోహాను గారు? బాప్తిస్మిచ్చే యోహానా? అపోస్తుడైన యోహాను గారు. అంటే ఈ దేవుడు ఎవరో తెలుసా? మరణం ద్వారా మహింపరచబడతాడు, మరణములో నుండి తన ప్రజలను తప్పించి మహింపరచబడతాడు. అంటే సంఘం ఏ స్థితికి ఎదగాలి? దేవుడు ఏ స్థితి అనుమతించినా ఆ స్థితిని భాగ్యంగా ఎంచే ప్రజలుగా దేవుని కొరకు బ్రతుకుదురుగాక. నా కొరకు నువ్వు ఇన్ని శ్రమలు అనుభవించాలి అని చెప్తే సంతోషంగా వచ్చాడు. 2 మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాలు. 24-25 వచనాలు. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తముతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. రైట్ తమ్ముడు, కొంచెం బ్యాక్. 24 ఒకసారి నాతో కలిసి చెప్పండి. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. అంటే ఎన్ని దెబ్బలు? 39 × 5. ఇప్పుడు వదిలే తమ్ముడు క్యాల్కులేటరు. అయితే జేమ్సా 250లో నుంచి ఒక 5 తీసేస్తే పోయా, అంతే కదా. ఆల్మోస్ట్ 240 దెబ్బలు. ఈ పర్యాయం 39 కొరడా దెబ్బలు కొట్టారు. మొత్తం ఒళ్ళంతా వాతలు, గాయాలు, చర్మం చీలేసింది. ఆ గాయాలు మానటానికి ఎంతకాలం పట్టింది? గాయం మానటానికి ఎంతకాలం బట్టి ఉంటుంది? 2-3 నెలలు బట్టి ఉంటుంది కదా. మరలా కొట్టారు, మరలా గాయాలు. ఆ గాయాలు మానటానికి ఎంతకాలం బట్టి ఉంటుంది? ఇంకొక 4-5 నెలలు. మరలా కొట్టారు, ఆ గాయాలు మానటానికి. ఇది సరిపోక రాళ్లతో కొట్టారట, ఇది సరిపోక బెత్తంతో కొట్టారట. ఓ దైవజనుడు ఏమంటాడు తెలుసా? అపోస్తుడైన పౌలు గాయాలతోనే సేవ చేశాడట. ఆయన తెల్ల చొక్కా వేసుకుంటే రక్తపు మరకలు కనపడేయట. గాయాలతోనే సేవ చేసేవాడట. ఏమయ్యా గాయాలతో సేవ చేస్తున్నావు? ఇది నా భాగ్యం, ఇది నా భాగ్యం. క్రీస్తు కొరకు నా శరీరమందు శ్రమలు అనుభవించటం ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యం. ఎందుకో తెలుసా? ఆఖరి మాట అంటాడు, ఏలయనగా బాహ్య పురుషుడు కృషించిపోయిన అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడ్. చూడండి ఆ మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఆగుదాం ఇక్కడ. తమ్ముడు బ్యాక్ వెళ్దాం, ఇంక బ్యాక్. నాతో కలిసి చెప్పండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే చూచుచున్నాం. ఒకసారి నా వైపు చూడండి. ఏం చూడమంటున్నాడు? మేము దృశ్యమైన వాటిని చూడక. అంటే పౌలు శరీరం మీద దృశ్యంగా ఏం కనపడుతుంది? గాయాలు కనపడుతున్నాయి. ఈ గాయాలు చూస్తా వెక్కి వెక్కి ఆడవాళ్ళు ఇంకొక మనిషి అయితే, ఏ ప్రభా నేను నమ్ముకుంటే ఈ గాయాలు ఏంటి నాయన, ఈ బాధ ఏంటి ప్రభా, సేవని వస్తే ఏదో తెల్లబట్టలు వేసుకొని తిరుగుతాం అనుకున్నాం, ఏంటి ప్రభా ఈ గతని గాయాలు చూసి ఆడవాళ్ళ. ఆ గాయాలను చూసి ఏమంటాడు తెలుసా తమ్ముడా? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈరోజు గాయాలు కనపడుతున్నాయే, ఒకరోజు రాబోతుంది ఈ గాయాలు మరి అన్నడూ కనపడవు.
మహిమా దేహంతో నేను ప్రత్యక్షం కాబోతున్నాను. మహిమా దేహాన్ని నేను ధరించబోతున్నాను. దృశ్యమైనటువంటి గాయాలు కొంతకాలమే. చూడండి ఆ మాట, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారము కలుగు చేయుచున్నది. తన కలిగిన బాధను ఏమన్నాడు చెప్పండి? క్షణమాత్రముండు మీలో ఎవరైనా బాబోయ్ ఈ శ్రమలు అన్నారా? క్షణమాత్రం ఉండే శ్రమలు అన్నారు. అబద్ధం ఆడకుండా చెప్పండి. అది చూసారా? ఏం బాధ వచ్చిందమ్మా మీకు చెప్పండి, నాకు తెలిసి ఒకటి చెప్పండి. పౌలు అనుభవించిన బాధల్లో సార్ ఒకసారి నా వైపు చూడండి. మీకు వచ్చిన బాధలే. మోషే గారు ఏం బాధలు వచ్చినాయి ఒకసారి చెప్పండి. ఎంత బాధలు అనుభవించి ఏమంటాడు తెలుసా? క్షణమాత్రముండు చులకని శ్రమ. క్షణమాత్రముండే చులకని శ్రమ. అవును, పొందబోయే మహిమ ఎదుట, మేము అనుభవించబోయే యుగాయుగాల పరలోకపు స్వాస్థ్యం ఎదుట ఇప్పుడు అనుభవించే శ్రమ చులకని శ్రమ. నేనంట 80 సంవత్సరాలు భూమి మీద బ్రతికావు, 80 సంవత్సరాలు దేవునికి శ్రమే ఇచ్చాడు, కానీ భక్తిని కాపాడుకున్నావు, చనిపోయావు. పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకంలో ఎంతకాలం బ్రతుకుతాం? యుగాయుగాలంటే 100 సంవత్సరాల, 200 సంవత్సరాల, 1000 సంవత్సరాల? పెద్దగా నోరు తెరిచి చెప్పండి. 1000 సంవత్సరాల, 1000 సంవత్సరాల, 1,00,000 సంవత్సరాల, కోటాను కోట్ల సంవత్సరాల? అవును, అంతం లేదు. కోటాను కోట్ల సంవత్సరాలు, కోటాను 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 అంటా ఉండండి ఒకసారి. వినపడలేదురా తల్లి. కోటాను 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 కొంటాను కొంటాను అనకండి, ఇంకా అక్కడేం కొంటారు. కోటాను 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 కాపుదిగా అట్లా కోటాను కోట్ల సంవత్సరాలు పరలోకంలో మనం ఉంటామే. అన్ని సంవత్సరాలతో పోలిస్తే ఈ 40 సంవత్సరాల శ్రమ ఆఫ్టర్ ఆల్. ఆ మహిమ నీకు గుర్తొస్తే నీవు అనుభవించే ప్రతి శ్రమనేమంటావో తెలుసా? అల్పకాలపు చులకని శ్రమ అని అంటావు. హల్లెలూయా. ఆయన శ్రమను దర్శనంగా కలిగి ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ్యం కదిలిపోవటానికి, దేవుని బిడ్డలు కదిలిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ప్రతిదానికి దేవుడు నాకేం చేశాడు? శ్రమను బట్టి కదిలిపోతున్నారు. పౌలు శ్రమే తన బ్రతుకులో భాగ్యంగా ఎంచుకున్నాడు. ఏకదృష్టి, ఒకే దృష్టి, తర్వాత ఒకే దర్శనం, ఒకే భాగ్యం. అందుకనే పౌలును పదే పదే ఎవరో మండించలా, ఒక్కసారి దేవుని చేత మండించబడ్డాడు. తను నిరంతరం మండుతూ కోట్ల కొలది ప్రజలను మండించి ఆశాజ్యోతిగా మారాడు. ఈ రోజు నుంచి నన్ను ఎవరో బలపరచలేదు, నన్ను ఎవరో లేపలేదు, ఇలాంటి పేద మాటలు మాట్లాడొద్దు. ప్రభా, ఈరోజు నన్ను మండించు, భవిష్యత్తులో కోట్ల కొలది ప్రజలు నీ కొరకు నేను మండిస్తానయ్యా, నా సంఘానికి దీవెన కారణంగా ఉంటానయ్యా, నేను ఒక టార్చ్ బేరర్గా నీ కొరకు బ్రతుకుతానయ్యా.